అప్పుడే పెట్టొచ్చాడు ఆకు మంచి వాళ్ళు పొడి చేస్తున్నారు అని చెప్పి తిరిగి వాడిని పెళ్లి చేసుకుని 3 నెలలకే ప్రియుని పక్కన పెట్టుకుని వాడికి గొడవ పెట్టుకుని విడాకులు కావాలి ఏం చేస్తారంటే ఆ మాట మంచివాడు పాపం పిల్లోడు తెలియదు వాడికి 25 ఏళ్ళు లేవు, ఇది ముదురు 24 ఏళ్ళు అందుచేత అయినా తీర్పు ఆమెకు అనుకూలంగానే వచ్చింది కానీ మీకు రావట్లేదు ఇక్కడ వై బికాస్ లేడీస్ ఇమ్యూనిటీ లేదు కాబట్టి. అలా కాదండి, అక్కడ ఏంటంటే ఏంటంటే భయం ఉంది, ఇక్కడ భయం లేదు. ఇక్కడ భయానికి అసలు బయటికి రాకుండా లోపల దాక్కొని ఏంటన్నది మిర్చి బజ్జీ, ఇది ఆలు బజ్జీ. ఓకే, ఓపెన్ చేసి పెట్టా. ఇది ఓకే, ఇది రెండు ఆలు బజ్జీ, ఇది మిర్చి ఆలు, ఇది ఓకే. ఇదేంటి? అదే సేమ్ మిర్చి బజ్జీ. వేడి చేసిన తర్వాత మటుకు మాకు పిల్లే ముస్లిం క్రిస్టియన్ గురించి మాట్లాడుతాం మన సంబంధం లేదు. అరే మీరు అడిగి వెళ్ళిపోయారండి బాబు. నేను ఎక్కడికి వెళ్ళలేదు, మీరు బయటికి వెళ్ళిపోయారు. నువ్వేంటి లాస్ట్లో ఏంటని అన్నావా? పాట శృతి తప్పుతుంది, మంత్రం వేసావు. లేకండి జరిగింది మూవీ
ట్రైలర్లో పాటలే బాగున్నాయి, అదే పాటలు థియేటర్లో బాగోలేవు. సినిమా క్రికెట్ అనిల్ రావిపూడి వచ్చిన దాని మీద ఇదే బాగుంది. అనిల్ రావిపూడి మటుకు ఏంటి ఏంటి అది క్లాస్గా ఉండాలి, ఇప్పుడు ఉండాలి. యాక్చువల్గా మీరు గ్రీన్ టీని అలవాటు చేసుకోండి, అది కూడా అలవాటు అయితే అదే అవుతుంది. గ్రీన్ టీ మొదట అనిపిస్తుంది మీకు, తర్వాత అదే బాగుంటుంది. అందులో లెమన్, నెక్స్ట్ అన్నీ కలుస్తాయి, గ్రీన్ నేను మొదట్లో అలా తర్వాత అదే బాగుంటుంది. వన్ టైం ఒకటి కాఫీ అండ్ గ్రీన్ టీ, మధ్యలో ఆప్షన్ మీకు ఓ టీ కాఫీ ఏదో ముందులో ఏం కదా. Okay. So you need to have a good smile on your face. And also look at one another as though you're teasing somebody. Oh yes, that's great. That's great. Fine. Oh, you're drinking something good. That turns out to be a good one. ఇటు తిరుగు. సమ్మర్ లాస్ట్లో వెళ్తాం, లేకపోతే ఎండకు భరించి జూన్లో వెళ్తాం. చోటి నాన్న
పడితే అదిరిపోద్ది. మీది అయిపోయిన తర్వాత పడితే నల్లలు జిల్లులు నల్లులు మాట్లాడతాం. నెక్స్ట్ ఉందా దాన్ని ఏమంటారు అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉందా? ఉంది బాబాయ్. స్విమ్మింగ్ పూల్ Please come and occupy your respective seat on the dais. With claps. You also accompany our driver. సభకు నమస్కారం. అవునా లాస్ట్ పంపిద్దాం. అనిక అనిక ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా ఒక ఇద్దరు అన్నలు గార్లెండ్స్ మార్చుకోవడం ద్వారా మొదలు పెడితే బాగుంటుంది. ఒక విధంగా మనవరు అందుకు జన్మదినం అదే 70 సంవత్సరాల తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్నట్టుగా మనం క్లాపింగ్ ద్వారా మన యొక్క ఆనందాన్ని వ్యక్తం చేద్దాం. Of course, it is a birthday of 75 years. Please, after they garland each other, all are requested to clap, not simply a big clap. After, not now. Photographers, please show your talent. షోయింగ్ ఎం వెంకటరంగ సూర్యప్రకాష్. మా నాన్న రంగనాథుడు భక్తుడు. ఇక రంగ అని పేరు. ఈ రంగనాథుడు కాటన్ దొర గారి పేరు పెట్టారు. అంచేత ఈ కాటన్ దొర గారికి ఈవేళ 70 సంవత్సరాల సందర్భంగా మనందరికీ సాంబారు. ఈ కాటన్ దొర గారు డిజీ పాస్ అవ్వడానికి కారకులు తోడుబుట్టు ముఖ్యంగా భారత రాష్ట్రపతి 2వ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో మాట్లాడుతూ 5 నిమిషాలు మీరంతా సైలెంట్గా ఉంటాను. అయిపోయిన తర్వాత అందరూ మీకు ఏమైనా నిలబడింది కాదు వినపడలేదు. నాకు వినపడ్డాయి. ఈ హాల్లో ఎంతోమంది ఫిలాసఫర్స్ ప్రసంగాలు చేశారు. ఈ గోడలు క్యాచ్ చేసినవి, రికార్డ్ చేసినవి నేను వింటున్నాను. అలాగే ప్రకాష్ బాబు ఈ సర్టిఫికెట్లో వాళ్ళ తోబుట్టువుల అన్నలు చెల్లుళ్ళు వాళ్ళ తాను ప్రేమ మన నిశ్శబ్దమైంది. మొట్టమొదటి మా అన్నయ్య అమ్మి రాఘవరావు తాతయ్య గారి పేరు కాబట్టి బాబుజీ అని పిలిచేవారు. ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు, మల్లెపల్లి వచ్చాడు. ఏం జాబ్ లేదు. మాకు నాన్నగారు మార్చి 31 సోమవారం పోతే 500 మంది వీధులు పడ్డారు. ఆ వీధులు పడ్డ వాళ్ళలో మా ఫ్యామిలీ ఉంది. ఆగస్టు 1వ తారీఖు 28 సంవత్సరంలో నేను మల్లేపల్లి నుండి మల్లేపల్లి వెనకపాలెం నుండి ఎలమల్లి నాయకంపల్లి దూరంపాలెం మీదుగా పాండవులు మెట్టుకొచ్చాను. నా అమ్మ జొన్నన్నం పెద్దనిచ్చింది. మా నాన్న గొర్రెన్నం మాకు జొన్నన్నం. పాండవుల మెట్టు నుంచి రామలకోట వెళ్ళడానికి కోసుడు దూరం 2 మైళ్ళు. అప్పుడు కోసుడు 2 మైళ్ళు వెళ్ళి మా అన్నతో ఏరా వచ్చే ఉన్నారు. జ్వరం వచ్చింది, టాబ్లెట్ ఇచ్చాడు. మా అన్నటి పొద్దున ఏరా వచ్చే ఉన్నారు.
జొన్నలు 3 రోజులకు వస్తాయి, 5వ తారీఖు రోజుకి వస్తాయి. నాన్నకి మాకు ఇంట్లో బియ్యం లేవు. మరి ఎలా వచ్చావు? నడిచి వచ్చాను. నడిచేందుకు ఎలా వచ్చావు? మళ్ళీ పని జగ్గంపేట అనా జగ్గంపేట తామలగొడ్డలని పేట. ఈ 3 అన్నాలు లేవు. పళ్ళు చెమ్మగిలిపోయి కూడా రప్పించకపోతే ఈ సర్టిఫికెట్ లేదు, నేను ఎవరు లేవు. వచ్చేసిన అంటే వచ్చాను. మెడికల్ స్కూల్లో జాయిన్ చేశాను. మీ తమ్ముడు ఇంజనీర్గా జాయిన్ చేస్తే ముందో తెరువు నాకు చాలా మంది. ముందో తెరువు నాకు తెలియదు, మా తమ్ముడు ఇంజనీర్ అవ్వాలి. అయ్యాడు ఫస్ట్ స్కూల్లో జాయిన్ చేశాను. మా అన్నయ్యకి ఒక సంవత్సరం ఏజ్ తక్కువేద్దామని మా అన్నయ్య నాన్నగారు ఏం చేశారంటే 96లో పుట్టి 95 రాశాడు. 5 వల్ల సంవత్సరం మా అన్నయ్య రిటైర్ అయిపోయింది. తక్కువ అంటే ఎక్కువైపోయింది. తర్వాత అందరూ జాయిన్ చేశారు. మా అక్కడికి 3 సంవత్సరాలు 3 మాసాలకి స్కూల్లో జాయిన్ చేశారు. విడిగారి స్కూల్లో 5 సంవత్సరాలు జాయిన్ చేయడానికి వీలేదు. అయితే 1 సంవత్సరం 9 మాసాలు వయసు ఎక్కువ వేసి స్కూల్లో జాయిన్ చేశాను. జాయిన్ చేసి కొండకాపు పెట్టారు అందరికీ. అందరు కొండకాపు పెంచి కొండకాపు దిగాక అని వచ్చాను అడిగారు. అయితే పట్టా కొట్టేశారు. కొట్టేసి అందరూ మా అమ్మాయికి 1 సంవత్సరం 9 మాసాలు వయసు ఎక్కువ, మా అబ్బాయి సరే 7 మాసాలు వయసు ఎక్కువ. అడిగి స్కూల్లో అయితే ఇప్పుడు ఈ ప్రకాష్ బాబు బిఈ సర్టిఫికేట్ ఎగ్జామ్ రాశాడు. రాయకుండా ఎందుకని చెప్పేసి తామలకొండ వట్మూరు రోడ్లో సూపర్వైజర్గా జూనియర్గా జాయిన్ అయిపోయి 150 రూపాయలు సంపాదించి మా అమ్మకి ఇచ్చారు. 150 రూపాయలు అంటే అప్పుడు 1,54,000 రూపాయలు. అలాగే 5 మాసాలు ఈ 1,54,000 రూపాయలు ఇచ్చుకుంటూ వచ్చారు. తర్వాత మా నారాయణమ్మ తన ఉత్తరం రాసింది, అన్నయ్య నేను 40 రూపాయలు సంపాదిస్తున్నాను. ఎలాగమ్మని మటన్ దగ్గర నుంచి 2 పిల్లలు వచ్చారంటే చూడండి నేర్చుకున్నారు. అయితే అన్నయ్య అమ్మకు 38 రూపాయలు ఇస్తాను. ఎందుకంటే 2 రూపాయలు ఆంధ్రభూమి వీకే కొట్టాను. ఎండమూరి 24 తులసి దళం కాశ్మీర్ రాస్తున్నారు. అంటే సరే తీసుకొని నేను కూడా చెబుతాను. అప్పటి నుంచి 2 రూపాయలు 38 రూపాయలు మా అమ్మకి మాకు తెలియదు. అలాగే నడుపుతాను. ఇలాగ 150 రూపాయలు ఇచ్చుకుంటూ వచ్చారు తొలమ్మ గారు. ఆ తర్వాత విజయాన్ని వచ్చారు. 1 రూపాయి ఇచ్చి కట్టెలు తీసుకురా అమ్మ పొట్టు మీద వండుతున్నాను. సరే అన్న వెళ్ళి గంటకైనా రాలేదు. ఏంటి రాలేదు ఇంకంటే బాబు అమ్మ ఇల్లు అక్కడ భూమం ఉంది. ఆ భూమం వెళ్తుంటే అమ్మకన్నా వాడికి కట్టెలు ఇలా పెట్టుకున్నాడు. చెట్టుకు కట్టెలు పెట్టుకున్నాడు. ఉండేటువంటి 56 భూములు. ఆ 56 భూములు కట్టెలు తీసుకుని నేను గవ్వ వెళ్ళి ఇదేంటే పవర్ అవుతుంది వేస్తాడు. సరే అలాగే వచ్చి ఆ కట్టెలు తీసుకుని వచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా పెళ్ళన్నీ మేదుగా చేశాను. మా అన్నయ్య ఒక అమ్మాయికి పెళ్లి చేశాడు. నేను ఇప్పటి వరకు రామలక్ష్మణులే నాకు లక్ష్మణుడు వేలు తోడుగా ఉండి మా ఫ్యామిలీ మా నాన్నగారు వదిలేసిన టూరిస్ట్ ట్రైన్ తోలుకు రావడంలో ఇప్పుడు అన్ని విధాలు సహాయం చేస్తుండే వచ్చి వీటి నిండా 120 సంవత్సరాలు యాదృష్ట రామానుజు మంచి ఆరోగ్య బతకాలని జీవిస్తాను. లోపలికి వెళ్ళండి. తాతగారి పక్కన నిలబడి తాతగారి పక్కన
ఆపుతలే పాపా పెట్టు సున్నుండా హలో హలో అవసరం లేదనుకుంటాను ఎవరిబడి పట్టుకోండి నేను ప్రకాష్ బాబు గారికి పట్టుకోను ఇప్పుడు వస్తాను నేను ముందు ఒకసారి మా ప్రతిభ జన్మదినానికి వచ్చాము చాలా పెద్దగా ఇప్పుడు చాలా అద్భుతంగా జరిగింది అందులో కూడా 2 వచ్చే విషయాలన్నీ చాలా చెప్పారు. ఇప్పుడు నేను 40 సంవత్సరాలు అయింది కొంచెం డ్రింక్ తాగరా ఎనర్జీ వస్తుంది తాగుతున్నాం మేడ ఊరుకోలేదు నాకు తెలుసు చంద్రబాబుతో మొత్తం వచ్చి చాలా కాలక్షేపం అవుతుంది నాకు ఆఖరి రోజుల్లో ఒక ఫ్రెండ్ ఇది తర్వాత ఈ కుటుంబ తెమ్మంటావా థమ్స్అప్ ఓపెన్ హార్ట్ సరిగ్గా చూసుకుంటే నీది ఇవ్వకో ముందుగా వయసు గురించి చెప్తాను. యాక్సిడెంట్గా జరిగింది. ట్యాంకర్లా కూర్చున్నారు ముందేం అనుకోలేదు, ఒకరికొకరు చూసుకోలేదు కూడా. ఏదో పెద్దలు చూసేసారు, వివాహం అయిపోయింది. మొత్తం అందరూ కూడా ముందుగా వయసు గురించి చెప్తాను. మీరు 40 సంవత్సరాలు అయింది వివాహం అయ్యి. ఇప్పుడు నాకు ఇది కావాలని చెప్పుడు అడగదండి. మీరు ఇది కావాలి కానీ అఫ్కోర్స్ ప్రొవైడెడ్ ఎనీథింగ్ విచ్ అలాగే ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఒకరిలో కూడా గౌరవించుకోవాలి. బయట ఫ్యామిలీలోకి వెళ్తాను. మా అత్త కూడా చిన్నబాబు కూడా నేను ఊరే అంటాడు, ప్రకాష్ కూడా ఎప్పుడైనా అంటాడు ఊరేంది. ఎవరు కలుగుతారు అదృష్టం బాగోదు ఊరే. దానికి నేను ఆవిడ చాలా రుణపడి ఉన్నాను. అఫ్కోర్స్ నేను ఆవిడ ఇబ్బంది పెట్టి ముఖ్యంగా గీతం చూశారు. నేనంటే చాలా ప్రేమ దానికి ఏమి చేయలేకపోయాను, చేస్తాను. దానికి మాయ గారు నన్ను నీకు దగ్గరికి వస్తాను. నాన్నగారి దగ్గరికి వచ్చింది దగ్గరికి వస్తాను. మా బాధ్యుల గారి గురించి చెప్తాను. ఇప్పుడు మా బాధ్యులతో ఎలా జరిగిందంటే సంబంధం నేను అందాక వెయిట్ చేస్తాను. ఎలా
వచ్చావా దా అని చెప్పి ఇలాగే కూర్చో. పర్లే ఇది ఓటీటీ ప్లాట్ఫామే. చిన్నప్పటి నుంచి మా చిన్నయ్య మా నాన్న తెలియదు మాకు. నాన్న మా అన్నయ్య మా చిన్నయ్య దూరం నుంచి పెళ్లి చేసి చూసేవాడు డబ్బుకి. మా ప్రకాష్ అన్నయ్య మమ్మల్ని దగ్గర పెట్టుకుని చూసేవాడు. ఇంకేం చెప్పు, అది ఎప్పటివరకు కంటిన్యూ అవుతుంది. దానికి ఎంతో సంతోషంగా ఉంది. ఇలాగే కంటిన్యూ అవ్వాలి అన్నాడైనా. పుట్టిల్లు లేదని ఎప్పుడు అనుకోలేదు. సమ్మర్ అవగానే నేను ప్రకటన గారి ఇంటికి వచ్చేసాను. నెలలాళ్ళు పండుగ వచ్చేసేదాన్ని. పుట్టిల్లు లేదని ఎప్పుడు అనుకోలేదు. మా లక్ష్మి ఎంతో బాగా మా పిల్లల్ని ఇప్పటికే ప్రతిరోజు 11:30 అవగానే అన్న దగ్గర నుంచి ఫోన్ వస్తుందని చూస్తూ ఉంటాను నేను. లేకపోతే నా దగ్గర నుంచి ఫోన్ వస్తుందని అన్నయ్య చూస్తూ ఉంటాను. అలా నడుస్తుంది ఇప్పుడు వరకు. ప్రతిరోజు మా 11:30 అవగానే మా ఆయన అంటారు, మీ అన్నయ్య గారి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది అంటారు. అలా నడుస్తుంది. చాలా తండ్రి అయితే మా చిన్న మా అమ్మ సరిగా మాకు తెలియదు కానీ మా చిన్నది మాత్రం మా అమ్మగారు పంపించాను. తర్వాత లక్ష్మి నా ఫ్రెండ్ ఇది లక్ష్మి అంటుంటాను నేను. నాకు తెలుసు మా మేడ కూతురే కదా. దానికి ఏదైనా వస్తే చాలా బాధగా ఉంటుంది. వాళ్ళిద్దరూ సంతోషంగా మా వదిన ఫ్రెండ్షిప్ డే రాగానే అమ్మలు మాట్లాడారు. వదిలే వచ్చా బబ్బులు మనుగడ తీసినట్లే సిమ్లో ఇది ఓవర్ అయిపోయింది ఫోన్. ఇది కూడా మైక్ అక్కర్లేదు. అవర్ లీడర్ చోటమ్మ ఏడ్రా. But she is not reader, my daughter. పాజ్ పెట్టనా? చెప్పడం కాదు, వాళ్ళిద్దరూ నా జీవితంలో ఉన్నారు. నేను ఈ రోజు స్థితిలో ఉన్నానంటే మా బాబాయిలు ఇద్దరు నన్ను ఆశీర్వదించి ఇదొక రత్నం. ఇంకా మా పిన్ని అంటారా, మా పిన్ని పాపం చాలా అమ్మాయితారండి. ఇదైతే మేము వీడియో చేస్తున్నాం. మేము మా చిన్నోడు ఒకడే కొంచెం సౌదీలో ఉన్నాడు, కొంచెం మారిపోయాడు. మా చిన్నోడు వాడికి షరియా చట్టం ఉందట. మా చిన్నోడు కొంచెం అమ్మాయి ఈ ఫ్యామిలీలో నేను బాండ్ అయ్యి ఈ ఫ్యామిలీలో మెంబర్ అయినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. నెక్స్ట్ టైం కూడా ఇక్కడే ఉండాలి. చెప్పాలి డైలాగ్ అత్తగారు. దాని ముందు చిన్న పొయ్యి ఉండేది. ఆ పొయ్యికి గాలి వేస్తుంటే మంట అందేది కాదు. అప్పుడు అక్కడ మట్టితో గోడ కట్టింది నానమ్మ. అది పడిపోతుంటే 2 వేలు ఒక పొలం 4 భూమిలో పాసి దానికి మట్టి అంటే ఈరోజు మేము రైతు పోస్ట్ అని పిలుస్తాం.
1973లో సామర్లకోట రేంజ్లో మా నాన్నగారు ఇంజనీర్ గారు కట్టారు ఆ గోడ. ఆ తర్వాత సరే నేను ఇచ్చేటప్పుడు నువ్వు మాధురి స్పెషల్ అక్క వదిన, అక్క ఆబ్లిక్ వదిన, మా మేనత్త కూతురు అవడం, అతను మా పెద్దనాన్న కొడుకైన అన్నయ్య. వీళ్ళిద్దరూ నాకు తెలిసినంత మట్టుకు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. అందరికీ తెలుసు. ఇక అక్క చెల్లెలు చూశారని చెప్పారు మా సిస్టర్స్. అక్క చెల్లెలు అందరూ చూస్తారు, కానీ ఇష్టంగా చూడాలి. అబ్బా వీళ్ళు వచ్చారు రా, వీళ్ళకేదో చీర పెట్టాలి రా, అలా కాదు. వీళ్ళకి చీర పెట్టడానికి మనసుతో చీర పెట్టారు, మనసుతో పోతున్నారు. ఇతనే కాదు మా అన్నయ్య చిరుబాబు, ఇక మా వదిన. మేము వెళ్ళినా సరే, వాళ్ళే కదా మేము వెళ్ళినా మాకు బాబు ₹1,00,000 చూసుకో, పద్మజ ₹1,00,000 అంట. నేనే ఇలాగే చెప్తాను. నువ్వు అంత ఓపెన్ ఆఫర్ ఇస్తావా? మంచి ఫోటోలు తీయండి రా బాబు. సతీష్ బాబు గారు ప్లీజ్ కమ్. సతీష్ కూడా మాట్లాడతారా? బాబు గారు అయ్యాక సతీష్ ఎలాగో ప్రిపేర్ అవ్వరా? సీరియస్ కాదు కదా, మన ప్రిపరేషన్ కావాలి. అదే మన ప్రిపరేషన్ వచ్చాడండి సతీష్ బాబు గారు అండ్ ఫ్యామిలీ ప్లీజ్. అయ్యో అది పని అలా అయిపోయిందా? నాకు 10 రియల్స్ ఇస్తాను ఫోటో తీసి పంపించావు కదా మమ్మీ. రియల్స్ రాస్తా అతను బాగా టేక్ ఓవర్. Very good evening. Baba, I wish you a very, very happy birthday. And స్కిన్కి మీకు ఈరోజే ఏం చేస్తాం, పెళ్లి చేస్తాం. ఫైన్. వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు ద ఫ్యామిలీ అన్న తర్వాత ఒక టైప్ ఎక్సైట్మెంట్ ఉంటుంది. నేనైతే మటుకు ఒక పిల్లడు అవ్వచ్చు, చాలా మంది పిల్లడు అవ్వచ్చు, కానీ చాలా మందికి ఫ్రెండ్ అవ్వచ్చు, ఇంకొంతమందికి పెద్దనాన్న పెద్దరాడి మావయ్య తాతయ్య అవ్వచ్చు. బట్ అల్టిమేట్లీ ఏదో ఒక జోష్ వస్తుంది. దాని రీజన్ కూడా ఒకటి చెప్తానండి. అంటే టుడే ఐ జస్ట్ వాంట్ టు ఓపెన్ మై సెల్ఫ్ అబౌట్ 2 minutes విత్ యువర్ పర్మిషన్. మెయిన్ థింగ్, వేర్ ఆర్ వి కమింగ్ ఫ్రమ్, వేర్ డిడ్ వి కమ్ ఫ్రమ్. ఒక ముగ్గురు అన్నదమ్ములు అక్కడి నుంచి అలా నడిపించారు. ఎవరి పాత్ర వాళ్ళు వహించి చాలా పేదరికంతో, అంటే చాలా అడుగాడుతున్న పరిస్థితి నుంచి నెక్స్ట్ స్టెప్ కి తీసుకురాగలిగారు. సో ఇదంతా ఏంటంటే చిన్నప్పటి నుంచి మేము బాగా అబ్జర్వ్ చేసాం. ఏం పరిస్థితి మాకు ఊహ తెలిసి క్లియర్ కట్ గా నాన్నగారు బాబాయ్ కనబడతారు, పెద్దనాడు కనబడతారు. ఆ తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత కృష్ణ బాబాయ్, ఆ తర్వాత పప్పనియ, సీననియ. ఇవన్నీ కూడా ఏంటంటే ఈవెన్ మా అమ్మ కానీ ఎవరన్నా కూడా అల్టిమేట్లీ ఇలా ఇవ్వాలరా, ఇలా అవ్వాలి, బాబాయ్ కావాలి, ఇలా కావాలి. సో దిస్ ఆర్ ఆల్ రోల్ మోడల్స్. సో ఫస్ట్ రోల్ మోడల్ డెఫినెట్ గా ప్రకాష్ బాబాయ్. తిరిగి
కష్టపడి వచ్చి ఇంకా చాలా మటుకు చాలా చెప్పలేదు కానీ సిచ్యువేషన్స్ కొన్ని వింటే మాకే కూడా కళ్ళ నీళ్ళు వచ్చాయి. ఒక్కొక్కసారి ఫుడ్ కూడా లేని పరిస్థితుల్లో అది ఒక అంశం అయితే, రెండో జనరేషన్కి పాస్ ఆన్ చేసింది మేము మూడో జనరేషన్కి మటుకు ఒక సిల్వర్ స్పూన్తో వాళ్ళు ఉండాలి. డెఫినెట్గా మేము ఏదైతే కోరుకున్నామో అలాగే ఉన్నారా మీరంతానే, అందరూ మీరు అలాగే ఉన్నారా. మనుగాడు, సిల్లుగాడు, యూనో చోటిగాడు, అప్పుగాడు అండ్ యూనో నిషాన్ గారు, రేపు దీక్ష గారు, యూనో మాకు చాలా సంతోషంగా ఉంది. బికాస్ యూనో వాట్ ఎవర్ ఐ థాట్ ప్రాబ్లమ్, ఇంకా చిన్నోడిని ఐ డోంట్ ఎక్స్పెక్ట్, బట్ యు ఆర్ మోర్ దెన్ వాట్ వి ఎక్స్పెక్ట్ అండ్ ద వే దట్ వి రియల్లీ యూనో అలైన్డ్ ఇట్. సో ఇలా వెళ్ళాలి, బండి ఇలా వెళ్ళాలి. ఫస్ట్ స్టెప్ లేని పరిస్థితి, సెకండ్ స్టెప్ ఏదో పరిస్థితి, మూడో స్టెప్ మటుకు అద్భుతమైన పరిస్థితి. అది తెచ్చామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఫ్యామిలీ అంటే నిజంగా చెప్తున్నాను, మన ఫ్యామిలీ అనిపించింది నాకు. ఎందుకంటే మిగతా ఫ్యామిలీ చాలా మంది చూసాను, చాలా మంది ఏవో చేసుకున్నారు, వేరే సంగతి. కానీ బట్ అల్టిమేట్లీ మన ఫ్యామిలీలో ఈ సో కాల్డ్ యాజ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, బాబాయ్తో సహా, బాబాయ్తో ఫస్ట్ లీడర్, మన ఫస్ట్ లీడర్ ఎవరంటే నాకు బాబాయ్. సో రెస్పాన్సిబిలిటీ, నువ్వు బతకడమే కాదు, రేపొద్దున్న నీ అక్క చెల్లెళ్ళు, నీ అన్నదమ్ముడు అండ్ ఇంకొకటి రేపొద్దున్న నీ మీద ఎవరన్నా కూడా నిన్ను కోరుకున్న ప్రతి ఒక్కరికి కూడా చెయ్యిచ్చి పైకి తీసుకురావాలి. ఇది నేర్పారు మన వంశం. అందుకని నేను చెప్తాను, నిజంగా చాలా గర్వంగా ఉంది. ఎస్, వీళ్ళ ముగ్గురు కూడా 100%, వీళ్ళ ముగ్గురే కాదు, రేపొద్దున్న వచ్చే బావగారు కానీ యూనో అందరూ కూడా 100% యూనో వాళ్ళకి వచ్చే బావగారులు కూడా వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అందరూ కూడా మావయ్య గారు కానీ యూనో చలమయ్య గారు కానీ అటు సాయిబాబు గారు కానీ ఒక ప్రేమతత్వంతో ముందుకు తీసుకెళ్ళారు. సో ఈ రెస్పాన్సిబిలిటీ అనేది ఏమేం గొప్పలం కాదు కానీ, బట్ అల్టిమేట్లీ పెద్దల దగ్గర నుంచి చిన్నపిల్లలకి ఏం వస్తుంది అనేది ఇంత సీనని అన్నాడు. అరే మనం చేస్తే మన పిల్లలు రేపు పొద్దున్న నేర్చుకుంటారని. అదే మీరు చేశారు కాబట్టి, మేము క్లోజ్ గా చూసాం కాబట్టి మీ అడుగు జాడల్లో మేము నడుస్తాం, 100% నడుస్తాం. మా సిస్టర్స్ని కానీ, మా బ్రదర్స్ని కానీ, లేకపోతే మాకు సంబంధించిన ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా కూడా నువ్వు వదలం. హౌఎవర్ యు టాట్ us, we'll definitely deliver the same. ప్లస్ ఇంకొకటి, బాబాకి యాక్చువల్గా తెలుసు కూడా, కాకరపల్లి, ఎదురుపల్లి వెళ్తే క్లియర్ కట్గా అక్కడ భయంగా చిన్నపిల్లలు నాటుకు వెళ్తే బాబాయ్ దగ్గరికి వెళ్తుంటే ఒక ఎక్సైట్మెంట్, అడవిలోకి వెళ్ళిపోయాము, పుల్లు వస్తుంది, ఇలాంటి ఇల్లు ఎక్కడ తప్పులు కంటుండేవాడు. సో వీఆర్ రియల్లీ ఎక్సైటెడ్. అక్కడ సీనరీకి అయితే ఒక ఎంత పెద్ద రైలు దొరికింది, దాని గురించి ఒక అరగంట సేపు పెట్టుకుంటే పెద్ద లాబ్స్టర్ అది కొరికేసినా కూడా పట్టేసాడు సీనరీ. ఇట్ వాస్ వెరీ ఎక్సైటింగ్. అండ్ తర్వాత పార్వతీపురం, ఆ తర్వాత మామిడిపల్లి, దిస్ వాజ్ వెరీ గుడ్. ఈవెన్ బొబ్బిలి కూడా హ్యాడ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ బొబ్బిలి. అన్నయ్య అక్కడ అందుకు కూడా బాగా హెల్ప్ చేసావు. సారీ, నేను హ్యాపీగా ఉండేవాడిని. నెక్స్ట్ లక్ష్మీపిన్ అంటే మా ఇద్దరిది రేవతి నక్షత్రం, ఇంకొక రేవతి నక్షత్రం కూడా మా బావగారు ఉన్నారు ఇక్కడ. అరే రవ్వ దోశ ఎక్కడ ఎదిరిపోద్దా పిన్న చెప్తాడు. నెక్స్ట్ ఆ పార్వతీపురంలో ఆ తాడు కట్టి అవన్నీ పెట్టి ఆ చేపలు తీసుకుంటుంటే అందరూ చేపలకు చూస్తారు కానీ నాకు నోరూరిపోయింది. అది పులుసు ఉంటే ఎలాగ బాగుంటుందండి. సావడంలో వస్తుంటే కొట్టదు పెట్టి వచ్చి అది చూడండి, అది చూస్తుంటే ఒక పక్క నుంచి పర్మనెంట్ 4-5 వెళ్ళిపోతున్నాయి, ఎవడు ఎండిపోతున్నాయి, బజార్ అంతా ఖాళీ చేసేమన్నది. లక్ష్మీపూర్ నాకైతే నేను తిండిపోయిండే, తిండి కాదు కానీ నాకు చెప్పింది అంటాను, మరి అలాంటి జిలేబీ ఎదుగుతాను వచ్చి తీసుకున్నాను. So it was so adbhutam today because I was made to talk and this talking. I love all of you all. I love you all. And Pini, Rabai, నేను ఆశ్రయించకూడదు. ఎప్పుడు మీరు హ్యాపీగా ఆనందంగా చిరకాలం ఆనందంగా ఉండాలి. మాకు ఒక గాడ్ ఫాదర్ కింద ఒక ఓడియస్ ఒక మార్గదర్శకంగా ఉండాలి మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పాలంటే బాబాయ్ ప్రవహించే చేప కాదు, ప్రవాహానికి ఎదురెళ్ళే కొద్ది విలువ పెంచుకునే పులస చేప బాబాయ్. నడిన బాబాయ్ బాబాయ్ ఎంతకంటే నేను ఎక్కువ చెప్పలేను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు చాలా ఇష్టం పులస. కెమెరా
బాకీ అంటే 10 years per photo. Almost came on me. మరి మీరు ఎన్ని బట్టలు వేసుకుంటారు? Yeah. Smile, please. You're smiling. Your cheeks are just vibrating. You're smiling. You're smiling. You're Same class కాదు ఆధారు ఎవ్రీడే 2 hours అది నేనే విసిగిస్తాను ఫోటో ఆగు అక్కడ మళ్ళీ ఫొటోస్
ఫ్రెండ్ వచ్చి ఒక రోజు ఫుల్గా రెస్ట్ తీసుకుంటున్నాను. నీళ్ళు ఇచ్చేస్తాం, ప్రకాష్ బాబు గారికి అన్నికి ఇచ్చేస్తాం. Krishna, your car loaded fully? Oh yeah?